వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, నన్ను డిస్టర్బ్ చేయకుండా దయచేసి చెప్పండి. ఆన్సర్ చెప్పాలి కదా, మీరే ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్లకు చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు డిస్టిలరీలు మీరు తీసుకున్నారు అనుకున్నాం, గవర్నమెంట్ నేను మీ దగ్గర నుండి నేను షాపులకు తీసుకొని షాపులకు వేసిన, అక్కడ షాపులో వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టాం. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ పైన మళ్ళీ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ మొత్తం చూస్తుంటారు. ఉదయం 10 గంటలకు షాప్ తెచ్చి సాయంత్రం 7 గంటలకే క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజున రాత్రి 12 గంటలకు డాబాల్లో కానీ ఎక్కడన్నా రోడ్డు మీద పోతే ఏ ఒక్క చోట కూడా టిఫిన్ దొరకదు, కానీ డాబాలు బీర్లు బార్లు దొరుకుతాయి తప్ప ఏ ఒక్క చోట ఇంకోటి దొరకదు. అప్పుడు అట్లా కాదు, 7 గంటలకే క్లోజ్ చేసి ఎవడైనా తెరిస్తే అధికారి కానీ నా నాయకుడు కానీ ఎవరైనా సరే జైల్లో పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఈ విధంగా ఈ రోజు అవినీతి జరగలేదు, ఆ రోజు అవినీతి జరిగిందని వీళ్ళు అభియోగాలు చేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ తీసుకుపోయి గవర్నమెంట్ కి డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు ఎక్కడ దీంట్లో అవినీతి జరుగుతుంది? మీ దగ్గర నుండి నేను తీసుకున్నా, నా దగ్గర నుండి గవర్నమెంట్ అంటే నేను గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి షాపుల్లో మానిటరింగ్ చేయించి చేసినాం. ఇప్పుడు డిస్టిలరీలు మీ డిస్టిలరీలు ఇచ్చింది మొత్తం చంద్రబాబు నాయుడు గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బారు ఇలా ఒక బ్రాంచ్ షాప్ లేదు, ఒక సపరేట్ ఏ ఒక్కటి కూడా సపరేట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరగలేదు కదా. మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కంటకచ్చి చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాలకోట గారు అంటున్నారు మిథున్ రెడ్డి పెద్ద సత్యవంతుడు కాదు. మిథున్ రెడ్డి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు చిత్తూరు జిల్లాలో వాళ్ళ గురించి మాట్లాడేది కాదు. రాష్ట్రం మొత్తం అందరి లీడర్లు తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వాళ్ళంతా స్వచ్ఛమైన లీడర్లు లేరనేది ఆ జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం అనుకుంటారు. అలాంటి వేల కోట్ల రూపాయల టర్నోవర్లు ఉంటాయి. ఆ టర్నోవర్లలో డబ్బులు వాళ్ళకు మారుతుంటాయి, చేర్చుతుంటారు. వాళ్ళకు వేల కోట్ల టర్నోవర్ వాళ్ళది. మీరు తెలుసునో లేదో ఒకసారి తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ బిజినెస్ చేసినట్టు రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేదు. మద్యం బిజినెస్ కాదు వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడేది వాళ్ళు మాట్లాడించే అవసరం లేదు. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ గారు అంటారు. గోవిందప్ప బాలాజీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిఏ చార్టెడ్ అకౌంటెంట్ భారతీయ సిమెంట్ కు డైరెక్టర్. భారతీయ సిమెంట్ కు డైరెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ భారతీయ సిమెంట్ కు సంబంధించినటువంటి బిజినెస్ కోసం ప్రతి శనివారం భారతమ్మ గారి దగ్గరనే మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లు జరిగినప్పుడు ఆయన ప్రతిరోజు వచ్చి హాజరవుతాడు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక ఆర్డీఓ స్థాయి అధికారి, ఏ ఒక్క రోజు కూడా ఒక మచ్చలేని నాయకుడు అధికారి ఆయన. అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు రిటైర్డ్ అయినాడు ఐఏఎస్ గా. ఏ ఒక్క రోజు అంతకుముందు ఆయన మీద ఒక చిన్న అభియోగం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఉన్నాడు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నారు. అందరు ఉన్నప్పుడు ఆయన పనిచేసినాడు. ఆ రోజుల్లో ఏ ఒక్క రోజు వాళ్ళ మీద అవినీతి రాలే. ఈ రోజు ఆ అధికారులందరినీ ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అబాస్పాలు అంటే వీళ్ళని చేయాలి. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి పరిమితి ఏంది, ఆయన ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఢిల్లీ నుండి అక్కడ పార్లమెంట్ కాబట్టి అక్కడ చూసుకుంటుంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఆయన తలపెట్టాల్సినంత అవసరం ఉండదు. కానీ ఎందుకంటే ఆయన మీద అభియోగాలు మోపితే మాత్రమే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి ఆయన కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా పనిచేసినాడు అనే ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు సరే మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తామంటారు. అలా కాదు. ఇప్పుడు ఆరోపణలు అయితే ఆరోపణలుగానే మిగిలిపోతాయి, ప్రజలు అన్ని గమనిస్తారు. నిజంగా ఇది ఆరోపణలుగానే మిగిలిపోతే ప్రజలే తగిన సాక్షి చెప్తారు. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నిజంగా ఏ తప్పు చేయదు మీరు చెప్తున్నారు, సరే ఏ తప్పు చేయలేదని అనుకుందాం. మరి ముందస్తు పేరుకి వెళ్ళడం ఎందుకు? ఏ తప్పు చేయనప్పుడు ఆ ధైర్యంగానే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వడానికి అధికారులు కూడా నోటీసులు ఇవ్వలేరు కదా. వాళ్ళకి నోటీస్ ఇస్తానే వచ్చి ఇప్పుడు ఈ రోజు హాజరైనాడు, విచారణ జరుగుతుంది. ఆయన ఏదో పారిపోయినాడు, ఊరికినాడు, దాక్కున్నాడు, ఏమన్నా పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఢిల్లీకి పోతాడు. ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చూసుకుంటే ఇంతకుముందు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు మా పార్టీ తరఫున. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం పారిపోయినాడు, ఊరికినాడు, వాళ్ళు ఎన్నిక తెలుపుకుంటే మనస్తత్వం అనేది వాళ్ళంతా చీప్ గా కనపడుతుంది వాళ్ళకు. ఆ విధంగా మనం మాట్లాడేప్పుడు కూడా చూసుకుని అదే అడుగుతున్నా మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా. ఇప్పుడు సరే నాయకుల కంటే సరే మీరు కక్ష సాధింపు అంటున్నారు, వారి అధికారులకి అన్ను చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళకి తెలియదా చట్టాలు ఎలా ఉంటాయో తెలియదా? వాళ్ళు ఏ భయం లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇరుక్కోవాలని చూస్తారు? ఇప్పుడు వాళ్ళకి తెలియదా? అభియోగాలు మాత్రమే నిరూపణలు అయితే కాదు. అభియోగాలు వచ్చినప్పుడు కోటయ్య గారు అన్నారు చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. నోటీస్ కూడా రాత్రి ఆడు నిలబడుకొని తెల్లవారుజు నుండి పొద్దున్నే నోటీస్ ఇచ్చిన తర్వాత తీసుకుపోయినారు. దాన్ని తీసుకుపోయిన తర్వాత మాకు ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, బస్సు లేదు అని రకరకాలుగా ఆరోపణలు చేసి నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను తట్టుకోలేని లోపల ఇబ్బంది పడతాను, నేను చనిపోతాను విధంగా ఆయన ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు ఆయనకు కండిషన్ బెయిల్ ఇచ్చినారు తప్ప బెయిల్ వీళ్ళేదో చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చినాడు, క్లియర్ గా వచ్చినాడు, క్లారిటీకి వచ్చినాడు. ఆయన మీద అభియోగాలు లేవని 2320 పేజీలు ఆయన మీద అభియోగాలు మోపితే 24 కేసుల మీద స్టే తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. వీళ్ళు కూడా నీతులు చెప్తారు. నీతులు చెప్పడానికి అర్హత ఉండాలి. నీతులు రాష్ట్రం పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు నిజాయితీగా నడుచుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాక మునిపే 8,000 లక్షల కోట్ల అవినీతి అని చెప్పి ఈ రోజుకి ఒక్క పైసా కూడా నిరూపించుకోలేకుండా తిరుగుతున్నారు. వీళ్ళు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ
జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు వస్తే నేను రేపు మళ్ళీ మనం మనుగడ సాగిస్తాం. ఇప్పటికే మనకి చెడ్డ పేరు వచ్చింది. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పి వాళ్ళకు సర్వేలు తెప్పించుకున్నారు. 1, 2, 3 సర్వేలు తెప్పించుకున్నా కూడా ఫెయిల్ అయినారని అభియోగాలు వస్తున్నాయి. ఇంకా ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మన అభియోగాలు రైట్ ఎస్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వనివ్వండి బాలకోటయ్య గారు. మీ వాయిస్